వెల్కమ్ టు ఎస్ఏసీ న్యూస్. దేశంలో ఎక్కడా లేని విధంగా వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకంలో కుటుంబానికి 25 లక్షల వైద్యం కోసం కేటాయిస్తూ ముఖ్యమంత్రి జగనన్న తీసుకున్న పథకం ఒక చారిత్రాత్మకమని రాష్ట్ర పచ్చదనం మరియు సుందరీకరణ కార్పొరేషన్ చైర్మన్, రాజమండ్రి రూరల్ కోఆర్డినేటర్ చందన నాగేశ్వర్ పేర్కొన్నారు. కడియం మండలం వీరవరం కమ్యూనిటీ హాల్లో ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ కార్యక్రమం స్థానిక వీరవరం గ్రామ సర్పంచ్ బత్తుల జయంతి రాము, దేవాంగ కార్పొరేషన్ డైరెక్టర్ దొంతంశెట్టి వీరభద్రయ్య ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యాతిథిగా హాజరైన చందన నాగేశ్వర్ మాట్లాడుతూ, వైద్యం ఖర్చు 1000 దాటితే ఆరోగ్యశ్రీ వర్తించేలా మార్పులు సీఎం జగన్ చేశారని, రాష్ట్ర వ్యాప్తంగా ఫీచర్లతో స్మార్ట్ ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ చేస్తున్నామని, జగనన్న విద్యకు, వైద్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారని, ఆరోగ్యశ్రీని మరింత మెరుగైన రీతిలో అమలు చేస్తూ ఇంటికే వైద్యాన్ని అందిస్తున్నారన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం మొదటి విడతలో విశేష రీతిలో వైద్యాన్ని ప్రజలకు చేరువ చేసిన సీఎం జగనన్న ఆరోగ్య సురక్ష రెండో విడత కార్యక్రమాన్ని జనవరి 1 నుంచి ప్రారంభిస్తూ దేశంలోనే ఒక విశిష్టమైన వైద్య సేవలకు శ్రీకారం చుట్టారన్నారు. హెల్త్ కార్డుల ద్వారా వైద్యానికి 25 లక్షల చొప్పున హెల్త్ కార్డులు పంపిణీ, మందులతో సహా ఇంటింటికి వైద్యాన్ని అందించే వినూత్నమైనటువంటి వైద్య సేవలు ప్రజలు ముంగిటకు తేవడం దేశంలోనే ఒక విశిష్టమైన పథకమని అన్నారు. వీరవరం సచివాలయం 1 పరిధిలో 704 ఆరోగ్యశ్రీ కార్డులు ఇచ్చామని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ వీరవరం కన్వీనర్లు కొత్తపల్లి రాము, మక్కపాటి రాంబాబు, చందన షణ్ముఖరావు, బాదంపూడి వెంకటేశ్వరరావు, బడుగు బ్రహ్మాజీ, బొచ్చే రవికుమార్, ఎంపీడీఓ కె రత్నకుమారి, వైకాపా నాయకులు రేమెళ్ల ప్రసాద్, బత్తుల రాజా, లంక కనకయ్య, వార్డు మెంబర్స్, వార్డు సభ్యులు, ఆశా వర్కర్స్, వాలంటీర్లు, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.